ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 103వ దావీదు కీర్తన ఆధారముగా ఎన్నుకొనబడినది. రిమెంబరింగ్ గాడ్స్ బెనిఫిట్స్ క్రౌన్డ్ విత్ లవ్ అండ్ కంపాషన్. దేవుడు చేసిన ఉపకారములను మరువకము, ఆయన కరుణా కటాక్షములను కిరీటంగా ధరింపజేయువాడు. ఈ కీర్తనను రచించినటువంటి దావీదు దేవుడు తనకు అనుగ్రహించిన అనేక మేలులను, ఉపకారములను గుర్తుంచుకోమని తన సొంత ఆత్మకు ఇచ్చినటువంటి వ్యక్తిగత పిలుపు. ఈ ఉపకారములు తాత్కాలిక బహుమతులు కావు, కానీ మానవుని జీవితంలో దేవుని పాత్ర యొక్క నిరంతర వ్యక్తీకరణలు. ఈ కీర్తన ద్వారా దావీదు మనమందరము కూడా దేవుడు చేసిన ఉపకారములను, మేలులను ఉద్దేశపూర్వకంగా గుర్తుంచుకోవాలని పిలుపునిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము దేవుడు కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ధరింపజేయువాడు అనే వాక్యమును గూర్చి కొద్దిసేపు ధ్యానిద్దాం. దేవుడు మనలను స్థిరమైన ప్రేమతో, కరుణతో కిరీటంను ధరింపచేస్తాడని దావీదు 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఈ పదాలు నిబంధన ప్రేమ మరియు మృదువైనటువంటి దయను వివరిస్తాయి. కిరీటము అనే పదానికి గౌరవము, గొప్పతనము, గుర్తింపు అనే అర్థాలను అది సూచిస్తుంది. దేవుడు మనలను పాపము, అవమానము మరియు నిరాశల నుండి రక్షించటమే కాదు, ఆయన మన విలువను, గౌరవమును, గుర్తింపును తిరిగి మనకు ఇస్తాడు. వీటన్నిటినీ పొందటము మన గొప్పతనం కాదు, వాటిని మనం సంపాదించుకోలేదు. దానికి మనము అర్హులం కాకపోయినప్పటికీ కూడా దేవుడు తన నిత్య ప్రేమ చేత, కృప చేత దానిని మనకు ధరింపచేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, దేవుడు కరుణా సంపన్నుడై మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని. దేవుడు తన కరుణ చేత మన బలహీనతలలో మనం పడిపోయి ఉన్నప్పుడు, మనం విఫలమై ఉన్నప్పుడు మనలను లేవనెత్తి మనకు గౌరవమును, గుర్తింపును ఆపాదించేవాడు. రెండవదిగా 4వ వచనం కొనసాగింపులో విమోచన తరువాత ఆయన మనకు కిరీటంను ధరింపచేయునని దావీదు చెప్తూ ఉన్నాడు. ప్రేమ రక్షణను అనుసరిస్తుంది. ఆయన మన ప్రాణమును నాశనము నుండి విమోచించి రక్షించటమే కాకుండా మన విలువను పునరుద్ధరిస్తాడు. విమోచన అవమానాన్ని తొలగిస్తుంది, ప్రేమ గుర్తింపును పునరుద్ధరిస్తుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ప్రవక్త అయిన యెషయాతో అంటూ ఉన్నాడు, బూడిదెక్కు ప్రతిగా పూదండను నేను వారికి ఇచ్చెదను అని. ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు టు గివ్ దెమ్ ఏ బ్యూటిఫుల్ హెడ్ డ్రెస్ ఇన్స్టెడ్ ఆఫ్ యాషెస్ అని ఉంటుంది. అనగా బూడిదకు ప్రతిగా అందమైన కిరీటంను ఆయన మనకు ధరింపచేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా జీవించే వారంగా ఉంటామో, ఆయన చేసిన ఉపకారములకు అప్పుడు యోగ్యులమవుతాం. మనము క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను పోలి జీవించే వారంగా ఉండాలి. మూడవదిగా దేవుని కరుణ వ్యక్తిగతమైనది మరియు తండ్రి ప్రేమతో పోల్చబడినది. 13వ వచనంలో మనం గమనిస్తాము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని. దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ప్రేమ, కరుణ మన చుట్టూ ఆవరించి మనలను కప్పుతూ కాపాడుతూ ఉంది. చివరిదిగా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప కిరీటమును ధరించిన మనము ఏ విధంగా జీవించాలి? మనము దేవుని ప్రేమ, కరుణతో, ఆయన దయాదాక్షిణ్యములతో పొందినటువంటి ఆ కిరీటము వాటిని ధరించి ఉంటున్నామని మనం గుర్తు చేసుకున్నప్పుడు అది మన జీవిత విధానాన్ని మార్చాలి. అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు మనం భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు సాగే వారంగా ఉంటాము. దేవుడు చూపించినటువంటి ప్రేమను, కరుణను ఇతరులకు పంచేవారంగా ఉంటాము. మనం బాధ్యతతో కాకుండా కృతజ్ఞతతో దేవుని ఆరాధించే వారంగా ఉంటాము. కొలసీ పత్రిక 3:12లో మనం గమనిస్తే, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఇచ్చిన దయాదాక్షిణ్య కిరీటమును ధరించుకొనిన మనము పౌలు చెప్పిన పై వాటన్నిటినీ కూడా ధరించుకుని వారమై ఉండాలి. తద్వారా ఆయన ప్రేమను ప్రతిబింబించు వారంగా ఉంటాం. మన గతం ఎలా ఉన్నా, వైఫల్యాలు, బలహీనతలు మనలో ఎన్నో ఉన్నా, తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి, కనికరించి, తన పిల్లలుగా అంగీకరించి కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ధరింపజేసిన నిత్యుడగు తండ్రిని మనము సదా స్తుతించు వారముగా ఉండాలి. కాబట్టి దావీదు స్తుతించిన విధముగా మనం కూడా స్తుతిద్దాం.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.